హిందువులకు పవిత్ర గ్రంథాలైన వాటిలో రామాయణం కూడా ఒకటి. ఈ రామాయణాన్ని రాసింది వాల్మీకి మహర్షుల వారే అని మనందరికీ తెలిసిందే. కానీ రామాయణంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా ఈ రామాయణానికి ప్రత్యక్ష సాక్షి అయిన హనుమంతుడు కూడా రామాయణాన్ని రాశాడని మీకు తెలుసా? అవును, మీరు విన్నది నిజమే. హనుమ రాసిన రామాయణం గురించి, అది ఇప్పుడు ఎక్కడున్నది అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కథ మొత్తం విన్న తర్వాత నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరు చేసే ఒక్క లైక్ మరియు చిన్న కమెంట్ వల్ల మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక కథలోకి వెళితే, లంకలో రామరావణ యుద్ధం ముగిసిన తర్వాత సీతారామ లక్ష్మణులతో పాటు హనుమ కూడా అయోధ్యకు చేరుకున్నాడు. ఇక రామాయణంలో ప్రముఖ పాత్ర పోషించిన హనుమంతుడు రామభక్తితో తనివితీరా రామాయణాన్ని రాయాలని అనుకున్నాడు. వెంటనే ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతంపై కూర్చొని తన చేతి గోళ్లతో పర్వతంపై ఉన్న బండరాళ్లపై రామాయణాన్ని రాశాడు. అయితే వాల్మీకి మహర్షి హనుమంతుడు రాసిన రామాయణాన్ని తనకి చూడాలని ఉందని కోరడంతో దానికి సరే అని చెప్పి హనుమంతుడు వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకొని ఆ పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ హనుమంతుడు రాసిన రామాయణాన్ని పూర్తిగా చదివిన తర్వాత వాల్మీకి మహర్షి ఆనందంతో కంటతడి పెట్టుకున్నాడు. హనుమంతుడు రాసిన రామాయణం ఎంతో అద్భుతంగా ఉందని, ఇకపై తాను రాసిన రామాయణాన్ని ఎవరూ పట్టించుకోరని వాల్మీకి మహర్షి విచారాన్ని వ్యక్తం చేశాడు. అదంతా చూసిన హనుమంతుడు బాగా ఆలోచించి వాల్మీకి మహర్షి యొక్క బాధను అర్థం చేసుకొని, సాటి రామభక్తుడు రాసిన రామకథ గుర్తింపు పొందకపోతే ఎలా అని వెంటనే హనుమంతుడు తాను రామాయణాన్ని రాసిన రాళ్లన్నింటినీ పర్వతంపై నుండి పెకిలించి వేసి సముద్రంలో పడవేశాడు. ఎంతో ఇష్టంగా రాసుకున్న రామాయణాన్ని తన కోసం సముద్రంలో కలిపేసి ఎంతో త్యాగం చేసిన హనుమంతుణ్ణి చూసి వాల్మీకి మహర్షి ఇలా అన్నాడు: తాను మరోసారి ఈ భూమిపై జన్మించి ఆ జన్మలో హనుమంతుడి రామభక్తిని మహిమల్ని కీర్తిస్తానని వాల్మీకి మహర్షి హనుమంతుడికి మాట ఇచ్చాడు. అందుకే రామచరిత్ మానస్, హనుమాన్ చాలీసలను రాసిన తులసీదాస్ని వాల్మీకి మహర్షి యొక్క మరో జన్మ అని అంటూ ఉంటారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. మీ అభిప్రాయాలని, సజెషన్స్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. మీరు చేసే లైక్ అండ్ కమెంట్ వల్ల ఈ వీడియో మీలాంటి ఇంకొంతమందికి సజెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సుమక్క 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని చివరి వరకు చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.